పంటలపై వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపిస్తున్నాయి. దీనికి తోడు దిగుబడుల రాక పెట్టుబడులు చేతికందక తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందే విధానాల వైపు అడుగులు వేస్తున్నారు. నీటి వనరులు తక్కువగా ఉన్న చోట పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేస్తూ లాభపడుతున్నారు. అయితే వీటిని సాగు చేసే సమయంలో భూమిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవడం ఎంతో ముఖ్యం. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ఒకటైన ప్లాస్టిక్ మల్చింగ్ విధానం ద్వారా నేలలోని తేమను కాపాడుకోవటంతో పాటు నీటిని కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ విధానం రైతులకు చాలా ఉపయోగంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మొక్కలకు సరైన నీటి తడులు అందక వడలిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా ఉపయోగించి పంటలను సాగు చేసేందుకు మల్చింగ్ విధానం ఎంతగానో తోడ్పడుతుంది. దీనివలన తేమ ఆవిరైపోకుండా మొక్క చుట్టూ ఎక్కువ కాలం ఉంటుంది. ఉష్ణోగ్రత వ్యత్యాసాల వలన నేల భౌతిక స్థితి దెబ్బతినకుండా ఉంటుంది. నేలలోని సారాన్ని కాపాడటంలో ఈ మల్చింగ్ ప్రధాన పాత్ర వహిస్తుంది. పంటలు సాగు చేయని కాలంలో సారవంతమైన మట్టిని కప్పి ఉంచుతుంది. మొక్కల మధ్య మల్చింగ్ పదార్థాలు ఉండడం వలన కలుపును బాగా నియంత్రిస్తుంది. దీనివలన పోషకాలన్నీ పంట తీసుకునేందుకు వీలుంటుంది. నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. నేలలో పోషకాల స్థాయి కూడా సహజ సిద్ధంగా పెరుగుతుంది. ఈ మల్చింగ్ విధానాన్ని దీర్ఘకాలంగా చేస్తే పంటల్లో గణనీయమైన పెరుగుదలతో పాటు చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా పంటల ఉత్పాదనలో కూడా మెరుగుదల కనిపిస్తుందని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. ప్రస్తుతం పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతల దృష్ట్యా రైతులందరూ కూడా ఉద్యాన పంటల రైతులందరూ కూడా ఇప్పుడు ఈ సమయంలో నారు నాటుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ముఖ్యంగా మల్చింగ్ పద్ధతి. ఎందుకంటే పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతల వల్ల మనం పెట్టుకున్న నారు అటువంటిది ఎక్కువ బాష్పోత్సకానికి గురయ్యి మొక్క వల్లిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క మొక్క దగ్గర వాతావరణాన్ని, ఆ యొక్క సూక్ష్మ వాతావరణాన్ని మనము చల్లబరచడం కొరకు మల్చింగ్ పద్ధతిని ఎంచుకోవాలి. ముఖ్యంగా మనకు పాతకాలంలో వచ్చేసి మనకు ఎక్కువగా వరి పొట్టు, మనకు వరిగడ్డి, అలాగే రాలిపోయిన ఆకులు, కొన్ని గులకరాళ్ళు, మనకు పల్లిపొట్టు, ఈ విధంగా కొన్ని పద్ధతులు పాటించి మనకు ఆ యొక్క మొక్క యొక్క కింది భాగాన్ని కప్పించేవారు. మొక్క చుట్టూరా మనకు ఏదైనా పద్ధతిని కప్పించడం మనం మల్చింగ్ అంటాము. ఈ యొక్క మల్చింగ్లో ముఖ్యంగా మనకు ప్రస్తుతము LLDPE యొక్క మెటీరియల్తో తయారైనటువంటి ప్లాస్టిక్ మల్చింగ్ మనం వాడుతూ ఉన్నాము. ఈ యొక్క ప్లాస్టిక్ మల్చింగ్ ఏంటంటే ఎక్కువగా మనకు మన్నికైనటువంటిది, అలాగే గాలిని ఎటుకుండా పోనివ్వకుండా ఉంచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఇది ఉష్ణోగ్రత తట్టుకొని మొక్కకు ఎలాంటి హాని చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్లాస్టిక్ మల్చింగ్ ఎక్కువగా మంది రైతులు ఉపయోగించడం జరుగుతూ ఉంది. దీనివల్ల మనకు ముఖ్యంగా ఉపయోగం ఏంటంటే రైతులందరూ కూడా నీటిని ఆదా చేస్తుంది. మినిమం ఒక 80% నీటిని ఆదా చేస్తుంది. అదేవిధంగా కలుపు సమస్యను ఎక్కువగా మనకు మల్చింగ్ వేయడానికి కారణం ఏంటంటే కలుపు సమస్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క మల్చింగ్ వేయడం వల్ల మనకు ఒక 30 నుంచి 50% వరకు మనకు ఈ యొక్క కలుపు సమస్య నుంచి మనం అధిగమించవచ్చును. అదేవిధంగా దీని ద్వారా మనకు వేసినటువంటి ఎరువులు కూడా మొక్కకు అందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొక్క చుట్టూరా ఉన్నటువంటి వాతావరణం అంటే ఆ యొక్క ఉష్ణోగ్రత అనేది క్రమబద్ధీకరించబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క మల్చింగ్ వల్ల ఆ యొక్క మొక్క దగ్గర ఉన్నటువంటి సూక్ష్మ పీడలు కానీ సూక్ష్మజీవులు ఏవైతే మనకు హానికరంగా ఉంటాయో అవన్నీ కూడా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఈ యొక్క మల్చింగ్ వేసుకోవడం వల్ల మన రైతులందరూ కూడా ముందుగానే మనకు చాలా రకాలుగా మనకు మొక్కకు మేలు చేసిన వాళ్ళం అవుతాము. ఈ మల్చింగ్ వేసుకునే ముందు కూడా మనకు మల్లు తయారు చేసుకుంటాము. అంటే మనకు ఎత్తైన మల్లు తయారు చేసుకున్న దానిపైన మన డ్రిప్ పద్ధతిలో డ్రిప్పుని పరచుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు ఎత్తు మల్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మట్టి అనేది బాగా లూజ్గా ఉండడం వల్ల కూడా మనకు పెట్టిన నారు అనేది కూడా బాగా లోతుగా పెరిగి వేర్లు ఎక్కువగా పెరిగి మనకు పైన కొమ్మలనేవి కూడా ఎక్కువ రావడం వల్ల మనకు అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ మల్చింగ్ వేసేటప్పుడు ఖచ్చితంగా రైతులందరూ కూడా ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా మనకు ఎక్కువ గాలి లేని సమయంలో, అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతలు అంటే మధ్యాహ్నం పూట అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల కూడా ప్లాస్టిక్ మల్చింగ్ కొన్నిసార్లు సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయం కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా రైతులందరూ కూడా ఈ యొక్క ప్లాస్టిక్ మల్చింగ్ వేసేటప్పుడు బెడ్ పైన ఎప్పుడైతే వేస్తామో చుట్టూరంగా కూడా సైడ్స్ అన్నీ కూడా మనము ఒక 7 నుంచి 8 సెంటీమీటర్ల మట్టితో కప్పించడం వల్ల ఈ యొక్క మల్చింగ్ ఎగిరిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. మల్చింగ్ వేసుకునే ముందు ఖచ్చితంగా రైతులందరూ కూడా ఈ యొక్క భూమిని దుక్కిని సరిగా చేసుకోవాలి. లేదంటే మనం మల్చింగ్ వేసినప్పుడు అక్కడక్కడ రాళ్ళు ఉండడం వల్ల కూడా చినిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి గమనించుకోవాలి. ముఖ్యంగా మల్చింగ్ మనకు కూరగాయలు తీసుకుంటే మనకు 20 నుంచి 35 మైక్రాన్ల మందమైనటువంటి మల్చింగ్ షీట్ మనం వాడుతూ ఉంటాము. అదేవిధంగా పండ్ల తోటలో అయితే మనకు 50 నుంచి 100 మైక్రాన్ల ఉన్నటువంటి ఈ యొక్క మల్చింగ్ షీట్ మనము దానికి కావాల్సిన తీరులో మనం వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. మనకు మార్కెట్లో వచ్చేసి 3 ఫీట్లు, 4 ఫీట్లు, 5 ఫీట్ల మల్చింగ్ షీట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క మల్చింగ్ షీట్ మనము వేసుకునే పంటను ఆధారంగా చేసుకుని మనము
ఆ యొక్క పంటగా మనకు మొక్క దూరం బట్టి మనం రంధ్రాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మల్చ్ షీట్కి. ఇప్పుడు ఉన్న మార్కెట్లో మనకు ఆల్రెడీ రంధ్రాలు చేసినటువంటి మనకు మల్చ్ షీట్ మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి రైతులకు కావాల్సినటువంటి ఈ యొక్క మల్చ్ షీట్ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ యొక్క మల్చ్ షీట్ వేసుకోవడం వల్ల ముఖ్యంగా రైతులందరూ కూడా మనకు డ్రిప్ పద్ధతి వాడుతున్నాం కాబట్టి ఇచ్చే ఎరువుల్ని కూడా మనము డ్రిప్లో ఇస్తాము. దీన్ని ఫర్టిగేషన్ అంటాము. కాబట్టి మనం ఇచ్చినటువంటి వేరు వ్యవస్థకి ఏదైతే మన ఎరువు ఉంటుందో ఆ ఎరువు అనేది వృధా కాకుండా మొక్కకు అందుతుంది.